నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఢిల్లీ వేదికగా ఆర్ఎస్ఎస్ మాస్టర్ ప్లాన్. పవన్ కళ్యాణ్ వెనుక నడుస్తున్న అసలు కథ ఏంటి? సౌత్ ఇండియాలో మోదీ షా కొత్త ఆపరేషన్. పవన్ భుజాలపై పెద్ద బాధ్యత. మోడీ వారసుడిగా పవన్ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా? అస్థినను షేక్ చేస్తున్న సేనా ప్రస్థానం. దక్షిణాదిలో బీజేపీ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ సారథ్యం. పార్లమెంటు సీట్లు రెట్టింపు లక్ష్యం. కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత మారిన సమీకరణాలు. పవన్కు పెద్ద పీట వేసిన మోడీ షా ద్వయం. మెగా కాంపౌండ్ హీరోల అభిమానులందరినీ ఏకతాటిపైకి తెస్తూ కేంద్రంలో బీజేపీకి రక్షణ గోడగా నిలిచే భారీ స్కెచ్కు శ్రీకారం చుట్టారా? సంచలనాలు రేపుతున్న కథనాలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా ప్రారంభించిన సేవా ప్రస్థానం వెనుక అసలు కథ ఏంటి? ఇది కేవలం ఒక పార్టీ సదస్సా, లేక భారత రాజకీయాల భవిష్యత్తును మార్చబోయే ఒక మహావ్యూహమా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే అంశంపై పెను చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ అడుగులు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో పడుతున్నాయా? భవిష్యత్తులో ప్రధాని మోదీ వారసుడిగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా? మరి ప్రధాని నరేంద్ర మోడీ తనను సొంత సోదరుడిగా ఎందుకు సంబోధించారు? దక్షిణాదిలో బీజేపీకి ఇప్పుడున్న సీట్లను కనీసం రెట్టింపు చేసే అత్యంత గురుతర బాధ్యతను పవన్ భుజాలపై మోడీ, అమిత్ షా ద్వయం పెట్టిందా? మెగా కాంపౌండ్ శక్తులన్నిటినీ ఏకం చేస్తూ హస్తినలో పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న ఆ రక్షణ గోడ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల వైపు వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలే రేపుతున్నాయి. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న నమ్మశక్యం కాని నిజం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వ్యూహాల వెనుక ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మోదీ వారసుడిగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నారనే సంకేతాలు అస్థిన వేదికగా బలంగా అందుతున్నాయి. ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ను అనేక వేదికలపై తన సొంత సోదరుడిగా సంబోధించడం వెనుక కేవలం అనురాగమే లేదు, భవిష్యత్తు రాజకీయాల సారాంశం కూడా దాగి ఉందనే విశ్లేషణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశమంతటా బీజేపీ బలపడడమే కాకుండా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై కాషాయ జెండా ఎగరవేయాలన్నది మోదీ, అమిత్ షా లక్ష్యం. అయితే ఇటీవల జరిగిన కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సంతృప్తికర ఫలితాలు రాలేదు. దీంతో దక్షిణాదిలో కమల దళాన్ని నడిపించేందుకు, ఇక్కడ శక్తులను ఏకం చేసేందుకు ఒక పవర్ఫుల్ లీడర్ అవసరమని కేంద్ర పెద్దలు భావించారు. ఆ నమ్మకమైన బాధ్యతనే ఇప్పుడు జనసేనానికి అప్పగిస్తున్నట్లు స్పష్టమవుతుంది. దక్షిణాదిలో ప్రస్తుతం బీజేపీకి ఉన్న పార్లమెంటు సీట్లను కనీసం రెట్టింపు చేయాలని, ఆ రథసారథి బాధ్యతను పవన్ మోయాలని ప్రధాని కోరినట్లు పొలిటికల్ క్యారిడార్లో టాక్ నడుస్తుంది. అందుకే జనసేనాని కేవలం ఏపీకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో తనకున్న కోట్ల మంది అభిమానులను ఏకతాటిపైకి తెచ్చే పనులు మొదలుపెట్టారు. వారు ఎక్కడ ఉన్నా సరే రాజకీయంగా క్రియాశీలకంగా మారి మంచి గుర్తింపు తెచ్చుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. కేవలం ఒకరోజు హడావుడి చేస్తే దేశం నలుమూలలో ఉన్న తెలుగువారు, పవన్ హార్డ్కోర్ ఫ్యాన్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు. కానీ రాజకీయంగా దేశ భవిష్యత్తును మార్చగలిగే తటస్థంగా ఉండే ఉద్యోగ వర్గాలు, నిరుద్యోగులు, ముఖ్యంగా దేశ యువతను ఆకర్షించడమే పవన్ అసలు వ్యూహం. అందుకే ఈ నూతన ప్రస్థానాన్ని ఒకే రోజుకి ముగించకుండా 3 రోజుల సుదీర్ఘ కార్యక్రమంగా ప్లాన్ చేశారు. ఈ 3 రోజుల వ్యూహం వెనుక మరో పెను సంచలనం దాగి ఉంది. టాలీవుడ్కు శాసించే మెగా కాంపౌండ్లోని అగ్ర హీరోలు, వారి మిత్రులు, వారి వెనుక ఉన్న అశేష జనవాహిని మరియు అభిమాన సంఘాల శక్తులన్నింటినీ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి కూడగట్టడమే జనసేనాని అసలు లక్ష్యంగా కనిపిస్తుంది. సినిమా గ్లామర్ను పక్కా జాతీయ భావజాలంతో ముడిపెట్టి కేంద్రంలో బీజేపీకి ఒక అజేయమైన అండగా, ఒక బలమైన రక్షణ గోడగా నిలబెట్టాలన్నదే పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. మరి ఈ క్రమంలోనే దేశాన్ని విచ్ఛిన్నం చేసే కొరస బుద్ధులపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. కాక్రోచెస్ అనే ఇదిగోండి అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమికీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని
బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ జాతీయ వాదాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత లాభాలు, కురచభావాలతో వ్యవహరించే వారి వల్లే ఈ కాక్రోచ్ పార్టీలు పుట్టుకొస్తున్నాయని చెప్పి పవన్ మాట్లాడు. మరి పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్లు దేశ సమగ్రతను బలిచేసే ఇలాంటి శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని, వాటి ఆలోచన ప్రవాహంలో యువత చిక్కుకోకూడదనే ఈ సభను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. 140 కోట్ల మంది ఆకాంక్షలకు నిలమైన పార్లమెంటు సాక్షిగా, అమరవీరుల త్యాగాల సాక్షిగా జాతీయ ఏకతాభావాన్ని సమున్నతంగా పెంపొందించడమే జనసేన ధ్యేయమని చాటి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను నాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరును తప్పుపడుతూనే తాము ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇక్కడ నుంచే క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రాంతీయ రాజకీయాల సరిహద్దులను చెరిపేస్తూ దేశ రాజధాని వేదికగా సాగుతున్న ఈ సేనా ప్రస్థానం వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనేతల ఆశీస్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దక్షిణాదిలో కమల దళానికి రక్షణ గోడగా నిలబడుతూ మోడీ నమ్మిన బంటుగా, ఒక సొంత సోదరుడిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాల ముందు భారత రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకి దారి తీయబోతున్నాయో చూడాలి. మరి అస్థిన పీఠాన్ని కదిలిస్తున్న ఈ మహాప్రస్థానం కేంద్రంలో పవన్ కళ్యాణ్ను ఎలాంటి అత్యున్నత స్థానంలో నిలబెట్టబోతుందో అన్నది కాలమే చెప్పాలి అంటున్నారు విశ్లేషకులు. మరి ఢిల్లీ వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ వెనక నడుస్తున్న ఆ అంతర్జాతీయ, జాతీయ స్థాయి పొలిటికల్ స్క్రీన్ ప్లే ఇది. ప్రాంతీయ శక్తుల నుంచి జాతీయ సమగ్రత వైపు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి సాగుతున్న ఈ మహాప్రస్థానం మున్ముందు ఎలాంటి మలుపులు తిరగబోతుందో వేచి చూడాలి. ఇది పవన్ సత్తారా అంటూ వాళ్ళ ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.